సరే గతంలో మీరు 'పవన్ కళ్యాణ్' పైన సినిమాలు చేస్తున్నాడు. ఆయన 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నాడని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతానికైతే 'పవన్ కళ్యాణ్' డిప్యూటీ సీఎంగా ఉండి కూడా సినిమాలు చేస్తున్నాడు. మరి ఇప్పుడే ఏ రకంగా సమర్థిస్తారు మీరు? సమర్థించటం లేదు కానీ నేనంటాను ఏమన్నారంటే వారు కాన్సన్ట్రేషన్ దీని మీద అది డైవర్ట్ అవుతుందేమో అన్న దీంట్లో నేను బయటికి రావడం జరిగింది. సో సమయాన్ని ఎలా కేటాయిస్తామన్నది వారి మీద ఆధారపడి ఉంటుంది. ఫైనల్గా గుడ్ గవర్నెన్స్ ఇస్తూ ఇది కూడా అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు వెళ్ళారు. ముఖ్యంగా ఏంటంటే ఒక కొత్త పార్టీ ఒక కొత్త సిద్ధాంతాలతో వస్తున్నాం కాబట్టి ఈ రెండిటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే పొలిటికల్ పార్టీగా ముందుకు వెళ్ళలేమో అన్న దాని గురించి నేను బయటికి రావడం జరిగింది. సో అల్టిమేట్గా ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ సమయాన్ని ఎలాగా వారు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారని దిస్ ఆప్షన్ ఈజ్ వారిది. ఒకటి జగన్ విషయానికి వస్తే, వైఎస్ జగన్ విషయానికి వస్తే, మీరు గతంలో ఆయన కేసుకు సంబంధించి కూడా మీరు విచారణ చేశారు. ఆ తర్వాత అరెస్ట్ కూడా అయ్యారు, జైలుకు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు జగన్ ఇటీవల పోలీసుల పైన ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోలీసులను బట్టలు ఊడదీసి కొడతానని ఒక సభలో ఒక పర్యటనలో మాట్లాడడం జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? ఒక ఎస్ఐ రామగిరికి సంబంధించినటువంటి ఒక స్టేషన్ ఎస్ఐ జగన్ కూడా కౌంటర్ ఇచ్చాడు. దీనిపైన మీరు ఏమంటారు? చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు ఏ మాటలు అన్నా కూడా చట్ట ప్రకారం అది నేరం అయితే వెంటనే దాని మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. సో ఈ విధంగా పోలీసు విభాగాన్ని ఈ విధంగా నిరుత్సాహపడడం, ఈ విధంగా చేయడం అన్నది చట్టబద్ధంగా అది కరెక్ట్ కాదు. కాబట్టి యోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అది ప్రభుత్వం తీసుకున్నట్టు కనపడట్లేదు నాకు. రేపు ఎవరైనా ఏదైనా మాట్లాడతారు. మరి ఇప్పుడు ఎవరైనా కూడా పోలీసు గురించి మాట్లాడతారు ఈ విధంగా. ఎందుకంటే గతంలో కూడా వీరందరూ కూడా ఆ విధంగా మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు తీసుకున్న రాజకీయ రంగంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షాల్లో ఉన్నవాళ్ళు వీరు కూడా పోలీసుల గురించి ఆ విధంగా పోలీసులను సంఘ విద్రోహక శక్తులు అన్నవాళ్ళు ఉన్నారు. పోలీసులు ఊడిగం చేస్తున్నారు అన్నారు. మేము కూడా వస్తాం పవర్లోకి, చూసుకోండి ఏం చేస్తామో అని వార్నింగ్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఒకే రకంగా ఉన్నారు. పోలీసులు కూడా అధికారంలో ఎవరుంటే వాళ్ళకు సపోర్ట్గా ఉంటున్నారు కదా. సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రకాష్ సింగ్ గారు ఇచ్చిన కేసులో ఇచ్చిన సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కరణను అమలు చేయాలి. అమలు చేసేవాళ్ళు మళ్ళీ వీళ్ళే. కాబట్టి ఈ విధమైన చట్రంలో చుట్టుకుపోయింది పోలీస్. కాబట్టి పోలీసులు ఇండిపెండెంట్గా పనిచేసేటట్టు, రూల్ ఆఫ్ లా ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. అందుకనే అంటున్నాం మాలాంటి వాళ్ళు ఇటువంటి విషయాలను ప్రజలకు చెబుతున్నాం. రూల్ ఆఫ్ లాగా రావాలి. ఈరోజు ఈ ప్రభుత్వం వస్తుంది, రేపు వేరే ప్రభుత్వం వస్తుంది. వాళ్ళ కార్యకర్తలను వాళ్ళను సేవ్ చేసుకోవడానికే సరిపోతుంది. కానీ రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కడ ప్రయత్నాలు జరగట్లేదు. చట్టం ముందు అందరూ సమానులే అన్న భావన ఎక్కడా కూడా రావట్లేదు. మా పార్టీ వాళ్ళకొకటి, వేరే పార్టీల వాళ్ళకి ఒకటి, ఈ విధమైన విధానాలు అవసరమైతే మరి పోలీసుల మీద కూడా చాలా ప్రెషర్ ఉంటుంది దీనివల్ల. కాబట్టి పోలీస్ సీనియర్ అధికారులు ఎప్పుడూ కూడా రూల్ ఆఫ్ లా అమలు చేసేటట్టు చూడాలి. పొలిటికల్ పార్టీస్ ఏదైనా కావచ్చు, చట్టం ఉంది, దాన్ని అమలు చేయడానికి పోలీసు విభాగం ఉంది. మరి వీళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు. చట్టం ఫలానా వ్యక్తి ఈ విధంగా మాట్లాడాడు, చట్టంలో ఈ సెక్షన్స్ కింద ఇది తప్పు, కాబట్టి సెక్షన్ దీని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, ఆ విధంగా వెళ్ళాలి. కోర్టులలాగా పోలీసులు కూడా స్వతంత్రంగా వ్యవహరించవచ్చు కదా. వ్యవహరించాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా ఏమవుతుందంటే వీళ్ళు తీసుకుంటున్న విధి విధానాలు. అందుకని అన్నాను పోలీస్ సంస్కరణలు ఏవైతే ప్రకాష్ సింగ్ గారి కేసులో 2006వ సంవత్సరంలో సుప్రీంకోర్టు చెప్పిందో, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి, ఐజీలకి, తర్వాత ఎస్పీలకి, తర్వాత పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలకి ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలి, మినిమం 2 years. ఈ మధ్యలో ట్రాన్స్ఫర్లు ఉండకూడదు. ఆ విధంగా ఉన్నాయి నియమాలు, కానీ చేయట్లేదుగా. ఇన్ఛార్జ్ డీజీలు పెడుతున్నారు. అటువంటి రిఫార్మ్స్ ఉన్నాయా? ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన రిఫార్మ్స్ ఉన్నాయి. స్టేట్ సెక్యూరిటీ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ స్టేట్ సెక్యూరిటీ కమిషన్ పోలీసు విభాగం యొక్క పనితీరు మీద అజమాయిషీ చేయాలి. సో ఇవన్నీ ఉన్నా కూడా వీళ్ళు చేయట్లేదు. ఎందుకంటే అవి చేస్తే వీళ్ళ అస్తిత్వం ఏమవుతుందో అన్న భయం వీళ్ళకి. సో ఆ విధంగా ప్రజలు ఆలోచించాలి. అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకు అనుకూలంగా వివరించకపోతే బదిలీలు అవుతుంటారు. మీరు చెప్పినట్టు మీరు కూడా చాలా ఏళ్ల పాటు సివిల్ సర్వీసెస్గా చాలా చోట్ల పనిచేయడం జరిగింది. మీకు అటువంటి అనుభవాలు ఏమైనా ఎదురైనాయా? అనుభవాలు ఏమీ లేవు. ఎక్కడికి పంపిస్తే అక్కడికి పనిచేసాం మేము. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నేను సిబిఐ నుంచి డెప్యుటేషన్ అయిన తర్వాత నేను మహారాష్ట్రకి వెళ్ళాను. అవును. అప్పుడు ఒక 8 నెలలు నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. అవునవును. అక్కడ వెళ్ళి హోమ్ మినిస్టర్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోండి మీ పోస్టింగ్ అన్నారు. నేను వెళ్ళనన్నాను. ఇస్తే ఇవ్వనివ్వండి, లేకుంటే లేదు. అమిత్ షా గారా అప్పుడు? లేదు, ఇక్కడ మహారాష్ట్రలో. ఓకే. సో మహారాష్ట్రలో వెళ్ళి మీరు రిక్వెస్ట్ చేసుకోండి అన్నాను. నేను వచ్చాను, నేను రిపోర్ట్ చేశాను, పంపించండి. అక్కడ నాకు పోస్టింగ్ ఇస్తే నేను చేస్తాను. నేను వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడానికి ఎందుకు? చేయలేదు. నేను 8 నెలలు వితౌట్ పోస్టింగ్ ఉన్నాను. అవునవును. ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చారు, చేశాను. సో ఆ విధంగా ఉంటాయి. పొలిటికల్ వాళ్ళు కూడా మన మీద ఏదైనా
ప్రభావం చేయడానికి చూపించడానికి వచ్చి అడిగితే పోస్టింగ్ ఇద్దాం ఇలాంటివి ఉంటాయి. కానీ మనం దానికి అనుగుణంగా మనం ప్రవర్తిస్తే రేపు వాళ్ళు మనల్ని యూజ్ చేసుకుంటాం. అవునవును. కాబట్టి సివిల్ సర్వీసెస్లో మనకు ఉద్యోగ భద్రత ఉంది, ఆ తర్వాత ఇండిపెండెంట్గా పనిచేయడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి దాన్ని సీనియర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు భరోసా ఇస్తూ కింద లెవెల్లో ఉన్న వాళ్ళని మీరు చట్టబద్ధంగా పనిచేయండి, ఏ పార్టీ సైడు తీసుకోకండి, ఎవరైనా తీసుకుంటే మేము మిమ్మల్ని పనిష్ చేస్తామన్న భయం పెడుతూ ఆ విధంగా భరోసా ఇస్తూ కనుక వెళ్ళగలిగితే రూల్ ఆఫ్ లా అన్నది వస్తుంది. మీరు గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో అనేక పెద్ద పెద్ద వివాదాస్పద కేసులు మీరు విచారించడం జరిగింది. జగన్ కానీ, ఓబులాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి కేసు కానీ, సత్యం కుంభకోణం కానీ, ఇలా చూసుకుంటే చాలా పెద్ద కేసులు. ఇందులో మీకు ఎప్పుడు రాజకీయ ఒత్తిళ్లు కానీ బెదిరింపులు కానీ ఏం రాలేదా? బెదిరింపులు అయితే వచ్చేవి లెటర్ల రూపంలో, మీ ఫ్యామిలీని ఇది చేస్తాం అది చేస్తాం, వాటిని పట్టించుకోవట్లేదు. రాజకీయ ఒత్తిళ్లకు ప్రశ్నే లేదు. ఓకే, చాలా ఉంటాయి. ఎందుకంటే సిబిఐలో హైరార్కియల్ సిస్టమ్ అది. ఓకే, మన అభిప్రాయాలను స్పష్టంగా ఫైల్స్ మీద రాయొచ్చు. ఓకే, కాబట్టి రాజకీయ ప్రస్తావన రాజకీయాలకు డైరెక్ట్గా మనం ఏమి ఇది కాదు. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అన్నది మనం చేయాల్సినవి. ఇది ఈ 7 సంవత్సరాల టెన్యూర్లో ఏ రాజకీయ నాయకుడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, అంటే చాలా బెదిరింపులు కూడా వచ్చినాయని చెప్పేసి. బెదిరింపులు అయితే వచ్చాయి, నాకు లెటర్లు అయితే వచ్చాయి. అటువంటి సమయంలో మీ మానసిక స్థితి ఎట్లుండేది? మీ కుటుంబం నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండేది? పోలీసు డిపార్ట్మెంట్లో వచ్చి యూనిఫామ్ వేసుకున్న రోజు నుంచే మన ప్రాణానికి ఎప్పుడో ఒక చోట ఈ ఉగ్రవాదులు కావచ్చు, లేకుంటే ఎకనామిక్ అఫెండర్స్ కావచ్చు, లేకుంటే స్ట్రీట్ రౌడీస్ కావచ్చు, వీటిలందరి నుంచి మనకు ప్రమాదం ఉంటుంది. మన రక్షణ మనం చూసుకోవాలన్నది మనం జాయిన్ అయిన తర్వాత మనం నేర్చుకోవాల్సిన విషయం. వీటిలన్నిటికీ భయపడిపోయి మనం ఉద్యోగం చేయకుంటే ఎలాగా?